సింగరేణిలో బ్లాకులు కేసీఆర్ చుట్టాలకు అప్పచెప్పిండు, లేకపోతే కట్టబెట్టిండని. ఓ ఎర్రజెండా కామ్రేడ్, ఎలిసిపోయిన ఎర్రజెండా, ఒక్కసారి ఆలోచించుకో, గుర్తుంచుకో. ఒక మాట్లాడే ముందు ఒక బాధ్యతతో మాట్లాడమని చెప్తా ఉన్నా కామ్రేడ్ కి. ఒకవేళ కేసీఆర్ గారే బ్లాకులు వాళ్ళకి కట్టబెట్టినట్లయితే బ్లాకులు వద్దని పోరాటం ఎందుకు చేస్తారో, ఆక్షన్ లేకుండానే మా సింగరేణి బ్లాకులు మాకే ఇవ్వాలని ఎందుకు అంటాడో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. రెండవది, 6 బ్లాకులలో 2 బ్లాకులకు ఆక్షన్ జరిగితే ఆ 2 బ్లాకులు ఇప్పటి వరకు కూడా కట్టెడు మట్టి ఎందుకు తీయలేదో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది కామ్రేడ్. ఊరికే మాట్లాడితే కానీ వచ్చినటువంటి నీకు చెప్పుకోవడానికి చాతకాక దద్దమ్మా, నీకు చేసిన పనులు చెప్పుకోలేక, స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడలేక, అక్కడ ఒక్క పని కూడా లేకుండా ఆబ్సెంటిజం సర్క్యులర్ తీసుకొచ్చి 100కు 150 తెచ్చి సర్ఫేస్ కు పోయేటోళ్లకు 5 ఏళ్ళు అండర్ గ్రౌండ్ లో చెయ్యాలని, ఆ ట్రాన్స్ఫర్ పోవాలంటే 3 ఏళ్ళు కంపల్సరీ ఒక చోట ఉండాలని విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చినటువంటి కామ్రేడ్ ఈరోజు 10వ తరగతి పాస్ కాని కార్మికుడి కొడుకు ఎవరైనా ఉంటే మారుపేద సమస్య పరిష్కరిస్తావా మొగడను? ఈ ఉన్నటువంటి సర్క్యులర్ ని రద్దు చేయలేదు. ఒకవేళ కొడుకు 10వ తరగతి పాస్ కాకపోతే ఆ పిల్లవాడిని ఖచ్చితంగా నిజంగా కొడుకైనా ఏదైనా సరే అన్ని కరెక్ట్ ఉన్నా సరే విజిలెన్స్ కు పంపే సర్క్యులర్ తీసుకొచ్చినటువంటి ఏఐటీసీ నువ్వా ఈరోజు మాట్లాడేటువంటిది. అందుకోసం ఆ 2 బ్లాకుల మీద ఇప్పటికీ కట్టెలు మట్టి తీయలేదు అని అంటే మరి కేసీఆర్ గారికి అనుకూలంగా ఉన్నప్పుడు ఎందుకు తీపించుకోనియలేదో ఒకసారి ఆలోచించవా? ఈరోజు నీ అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఈరోజు సత్తుపల్లిలో ఉన్నటువంటి దాంట్లో బొగ్గు తీయడానికి ప్రయత్నం చేస్తూ కాంట్రాక్టర్ కు మన ఓసీ జాగను కూడా వారికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే దాన్ని వద్దన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి డైరెక్టర్ ని కూడా ఆయన పదవీ కాలాన్ని పొడిగించకుండా ఈరోజు ఇంటికి పంపించినటువంటి చరిత్ర సింగరేణిలో సిఎండి ప్రభుత్వం తీసుకుంటా ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఎవరు అనుకూలంగా ఉన్నారు